మహింపరిచేవారు వాళ్ళు బలంగా ఉంటే పర్వాలేదు. మీరు క్రీస్తు హతసాక్షులు అనేటువంటి ఒక యథార్థ సంఘటన ఒరిస్సాలో జరిగిన దాన్ని ఏం చేశారంటే ఒక వీడియో క్లిప్పింగ్ తీశారు. ఒకవేళ మీకు అవకాశం ఉంటే యూట్యూబ్లో కొట్టినా వస్తుంది. ఎందుకంటే అందరిలో ఈ రోజుల్లో ఫోన్లు ఉన్నాయి, డేటాలు. కనీసం కడుపుకు తిన్నా తినకపోయినా పర్వాలేదు, కానీ డేటా ఫోన్ రీఛార్జ్ మాత్రం కంపల్సరీగా అందరికి ఉంటుంది. మామూలు రీఛార్జ్ చేయించుకోవట్లేదు, కానీ డేటా రీఛార్జ్ మాత్రం బాగా చేయించుకుంటున్నారు జనాలు. చూడటానికి ఆహ్లాదకరమైన వాటిని చూడడానికి తప్పులేదు. వాటిల్లో కూడా కాస్త దైవ సంబంధమైన వాటిని మీరు వినండి. దైవ సంబంధమైన వాటిని మీరు వినండి. క్రీస్తు హతసాక్షులు. అందులో ఒక చిన్న ఎడారిలో, అరణ్యంలో, చెట్ల మధ్యలో ఆరాధన జరుగుతుంటుంది. ఇలాగే అప్పుడు ఒక దేవుణ్ణి గురించి తెలియని, దేవుణ్ణి చూస్తే చంపేసేటువంటి వారు వచ్చినప్పుడు చాలామంది యేసు ప్రభు దేవుడు కాదు, మీరు బైబిల్ని కాళ్ళతో తొక్కి ఉమ్మేయండి అంట. అందరూ వచ్చి బైబిల్ కాళ్ళతో తొక్కి ఉమ్మేస్తారు. ఉమ్మేసినప్పుడు లాస్ట్లో ఒక చిన్న పాప వచ్చి, ఏయ్ వీళ్ళు నీకంటే పెద్దోళ్ళు, వాళ్ళు తొక్కారు, బైబిల్ని కాళ్ళతో ఉమ్మేశారు, నువ్వు కూడా ఆ పని చెయ్యి అంటే వెళ్ళిపోయి ఆ బైబిల్ని తీసి మొత్తం శుభ్రంగా ఒంటికిలా తుడిసి బైబిల్ని హత్తుకొని ముద్దు పెట్టుకుంటే అధికారి వచ్చి తుపాకీ తీసుకొని ఇక్కడ పెట్టి పెట్టినప్పుడు ఆమె అంటది, మీరు నన్ను చంపినా పర్వాలేదు కానీ అంకుల్, నేను మాత్రం దీన్ని దూషించను అంటది. అప్పుడు ఆయన ఆ పాపను గుర్తుపడతాడు. ఈ పాప పలానా ఒక ఏజెంట్ కూతురు కదా అని ఆలోచన తెచ్చుకునే, నువ్వు పలానోళ్ళ అమ్మాయి కదా, నువ్వు మోగదానివి కదా, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఇప్పుడు అని అడిగినప్పుడు, నిజమేన అంకుల్, నేను మోగదాన్నే. ఒక పాస్టర్ గారు మా దగ్గరకు వచ్చి కొంచెం మంచినీళ్ళు తాగి ప్రార్థన చేస్తున్నాడు, మా నాన్న లేడప్పుడు. సరే మంచినీళ్ళు ఇచ్చాను, తల్లిదండ్రులు రారనేసరికి ఆ చిన్న కరపత్రిక తన చేతికిచ్చి ప్రార్థన చేస్తాడు, ప్రభుని నమ్ముకమ్మా, ఇది రోజు కొద్దిగా చదువుకో, దేవుడు మంచి మాటలు ఇస్తాడని. ఆమెకేం అర్థం కావట్లేదు, కొద్దిగా చెవుడు మోగతనం. ఒరిస్సాలో జరిగింది ఇది. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఈ చంటి బిడ్డను ముట్టయ్యా, పాపమయ్యా, నోరు లేదు, మంచి మాటలు దయచే ప్రభా, వినికిడి దయచే ప్రభా అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఈయన కళ్ళు మూసుకొని చేస్తాడు. పాపకి ఏం తెలియదు కదా, భక్తి అంటే ఏంటో, ప్రార్థన అంటే ఏంటో తెలియదు. సరే అలాగే చూస్తున్నప్పుడు ఈలోపు వాళ్ళ నాన్న వచ్చాడు. ఎరా నా కూతురికే ప్రార్థన చేస్తావన్న ఉక్రోషంతో తుపాకీ తీసుకొని కాల్చబోతున్నప్పుడు ఆ పాప పడితే, నాన్న కాల్చొద్దు అంటది. వాళ్ళ నాన్న ఆశ్చర్యపోతాడు. నేను ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళాను, ఎంత వైద్యం చేయించాను అని అసలు మాట రాదని అన్నారు. ఈ రోజున మాట వచ్చింది అని అప్పటికప్పుడే తన తీసి పక్కన పడేసి యేసే నిజమైన దేవుడని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఈ సాక్ష్యం ఆ పాప చెప్తా ఉంటే ఆ మిలిటరీ ఏజెంట్ నిజంగా దేవునిలో ఎంత శక్తి ఉందా అని అతనితో ఉన్న బెటాలియన్ని, సైన్యాన్ని మొత్తాన్ని తుపాకీలు దించేసి యేసు ప్రభుని నమ్ముకొని ఈ రోజున ఒరిస్సా రాష్ట్రంలో సేవ చేయగలుగుతున్నారు. అది చూడండి మీరు. కొన్ని మిమ్మల్ని బలపరిచే సాక్ష్యాలు, కూద్దానికి కాదానికి మాకేమి ఎవరైనా దేవుని విడిచిపెట్టేవాళ్ళు దేవునికి అవసరంలా. మనం ప్రతిదానికి దేవునికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున త్యాగం నీకుందా?